పూజలో ప్రతి ఉపచారానికి అసలు అర్థం తెలుసా? దీపం ఎందుకు పెడతారు? ధూపం ఎందుకు చూపిస్తారు? నైవేద్యం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? ఈ విషయాలు ప్రతి భక్తుడు తప్పక తెలుసుకోవాలి. పూజ పూర్వజన్మ వాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణ ఫలాన్నిచ్చేది. అర్చన అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది. దేవతలను సంతోషపెట్టేది. జపం అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది. పరదేవతను సాక్షాత్కరింపచేసేది. జపం స్తోత్రం నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది. సాధకుని తరింపచేసేది. స్తోత్రం ధ్యానం ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింపచేసేది. ఇష్టదేవతను చింతింపచేసేది. ధ్యానం దీక్ష దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది. సంసార బంధాల నుండి విముక్తిని కలిగించేది. దీక్ష అభిషేక అహంభావాన్ని పోగొట్టేది. భయాన్ని మదించేది. పవిత్రోదకాన్ని చల్లేది. ఆనందాదులను కల్గించేది. మంత్రం తత్వంపై మననం చేయటం వల్ల భయాల నుండి రక్షించేది. మంత్రం ఆసనం ఆత్మసిద్ధి కల్గించేది. రోగాలను పోగొట్టేది. క్రొత్త సిద్ధిని లేదా నవసిద్ధులను కల్గించేది. ఆసనం తర్పణం పరివారంతో కూడిన పరతత్వానికి క్రొత్త ఆనందాన్ని కలిగించేది. గంధం అంతంలేని దౌర్భాగ్యాన్ని క్లేశాన్ని నశింపుచేసేది. ధర్మజ్ఞానాలనిచ్చేది. అక్షతలు కల్మషాలను పోగొట్టడం వల్ల తత్పదార్థంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పుష్పం పుణ్యాన్ని వృద్ధి చేసేది. పాపాన్ని పోగొట్టేది. పుష్కలార్థాన్ని ఇచ్చేది. ధూపం చెడువాసనల వల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. దీపం సుదీర్ఘమైన అజ్ఞానాన్ని పోగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పరతత్వాన్ని ప్రకాశింపచేసేది. నైవేద్యం 6 రుచులతోనున్న 4 విధాల పదార్థాలను దేవతకు తృప్తినిచ్చే దానిని నివేదన చెయ్యుటయే. ప్రసాదం ప్రకాశానందాలనిచ్చేది. సామరస్యాన్ని కల్గించేది. పరతత్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం. ఆచమనీయం లవంగ జాజి తక్కోలములతో కూడిన ద్రవ్యం ఆచమనీయం. ఆవాహనం పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవాహనం. స్వాగతం దేవతను కుశలప్రశ్న వేయుట. పాద్యం చామలు గరికలు పద్మాలు విష్ణుకాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం. పాదాలు కడుగుటకు ఇచ్చే జలం. మధుపర్కం తేనె నెయ్యి పెరుగులతో కూడినది. స్నానం గంధం కస్తూరి అగరుమొవాటితో స్నానం. వందనం అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం. ఉరస్స వక్షస్థలం శిరస్సు మనస్సు మాట పాదాలు కరములు కర్ణాలు నేలకు తాకించి చేసే వందనం. ఉద్వాసన దేవతను ఆవరణ దేవతలను 16 ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసనమని అంటారు. పూజ అనేది కేవలం ఆచారం కాదు. ప్రతి ఉపచారానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక పరమార్థముంది. ఈ వీడియోలో పూజ అర్చన జపం స్తోత్రం ధ్యానం అభిషేకం దీపం ధూపం నైవేద్యం ప్రసాదం వంటి ప్రతి పూజా విధానం వెనుక ఉన్న అసలు అర్థాన్ని సులభమైన తెలుగులో తెలుసుకుందాం. భక్తి ఆధ్యాత్మికత మనశ్శాంతి కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో. ధర్మాన్ని ప్రేమించేవారికి ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.